ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం బర్తీపూర్ గ్రామంలో దొంగ బాబాలీలు గుట్టురట్టయ్యాయి. సంతానం లేని మహిళలను టార్గెట్ చేసి మూఢనమ్మకాలతో మోసాలకు పాల్పడుతున్న నకిలీ బాబా భాగవతాన్ని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సో కేవలం పిల్లలు పుట్టిన వారే, అలాంటి సమస్యలు ఉన్న వారే లక్ష్యంగా బాబా మాయమాటలు చెప్పేవాడు. తాను పూజలు చేస్తే పిల్లలు పుడతారంటూ నమ్మబలికేవాడు. పూజల పేరిట అమాయక మహిళలను నమ్మిస్తూ వారిపై లైంగిక వేధింపులకు మరియు అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. బాధితుల సంఖ్య దాదాపుగా 100 మంది పైగా ఉండొచ్చని బాబా రాసేలు బయటపడటంతో స్థానికంగా బాబా వ్యవహారం ఇప్పుడు జగిత్యాల జిల్లా బర్తీపూర్లో ఇంకా ఎంటైర్ జగిత్యాల వ్యాప్తంగా బాబా వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ వ్యక్తి పేరు సొంతి మోహన్ యోగి. ఎక్కడి నుంచి వచ్చాడో, ఎలా వచ్చాడో ఎవరికి తెలియదు. కానీ కట్ చేస్తే జగిత్యాల జిల్లా చాలా సేఫ్ అనుకున్నాడు తన వ్యాపారానికి. చెమట పట్టకుండా ఆడవాళ్ళతో పడక సుఖాన్ని పంచుకోవడం కోసం, సో వాళ్ళని ఈజీగా ఎలా ట్రాప్ చేయాలి, దాదాపుగా దానికోసం ఒక ప్లాన్ గీశాడు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే అంటే ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళని డైరెక్ట్గా లోపరుచుకోవడమో, లొంగ తీసుకుంటే పోక్సో కేసో ఇంకోటో పడుతుంది. వీడు చాలా ప్లాన్డ్గా వేసాడు అనమాట. గేమ్ ప్లాన్, మామూలు ప్లాన్ కాదు వీటిది. ఒక్కొక్కటి పాయింట్ పిన్ టు పిన్ చెప్తా, మీకు చాలా జాగ్రత్తగా వినండి. అండ్ మీ అమూల్యమైన కామెంట్ కూడా ఈ యొక్క వీడియోకి చాలా అవసరం. ఎందుకంటే ఇక్కడ చాలా మంది మహిళలు మతాలకి అతీతంగా, ముస్లింలు ఉన్నారు దీంట్లో, క్రిస్టియన్లు ఉన్నారు, హిందువులు ఉన్నారు, అందరూ మహిళలు ఉన్నారు. కేవలం టార్గెట్ ఏంటో చెప్పిన, బేసిక్గా బాబా అంటే హిందువులు మాత్రమే నమ్ముతారు, కొంతమంది క్రిస్టియన్స్ మాత్రమే నమ్ముతారు. కానీ ముస్లింలు కూడా ఎందుకు నమ్మారు అంటే పిల్లలు పుట్టని వాళ్ళని టార్గెట్ చేసుకున్నాడు కాబట్టి. ఈ యొక్క మోహన్ యోగి కేవలం పిల్లలు పుట్టని వాళ్ళని టార్గెట్ చేసుకుని వాళ్ళని దగ్గరికి లాక్కొని, సో వాళ్ళపైన అఘాయిత్యాలు, ఎవరైతే తన ఆశ్రమానికి వస్తారో దాన్ని ఆశ్రమం అనడం కూడా చాలా పెద్ద తప్పు బేసిక్గా చెప్పాలంటే. సరే, అంటే కొన్ని మతాలకు సంబంధించిన మనోభావాలు ఎక్కడ దెబ్బ తినకూడదని ఆ మాట యూజ్ చేశాను. సో ఇక్కడ తన ఆశ్రమానికి, తన ఆఫీస్కి వచ్చే మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీకు పిల్లలు పుట్టాలంటే ఇలా చేయాలి, ఒక 4 శుక్రవారాలు ఈ దేవుడికి పూజ చేయాలి, 3 శనివారాలు ఈ దేవుడికి పూజ చేయాలి, 5 మంగళవారాలు ఈ దేవుడికి పూజ చేయాలి అని చెప్పిన తర్వాత నమ్మబలికినటువంటి ఈ మోహన్ దాని తర్వాత తన వికృత చేష్టలను ప్రదర్శించాడు. ఒక్కసారిగా తనలోని ఆ మానవ మృగాన్ని నిద్రలేపాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 మందికి పైగా మహిళలు అంట వీటి ట్రాప్లో. సో ఏం చెప్పాడు, అక్కడికి వచ్చిన అందరికి ఫస్ట్ బాబా అనేసరికి ఎవరైనా సరే కొంచెం సాఫ్ట్ కార్నర్తో ఉంటారు. ఎందుకు, ఒకవేళ ఆయన నిజంగా శక్తులు ఉన్నాయేమో, ఒకవేళ ఆయన కనుక మనల్ని కరుణిస్తే పిల్లలు పుడతారేమో, ఇంతకాలం వెయిట్ చేస్తున్నాం కదా, మనకి పిల్లలు లేరని. ఇప్పుడు ఒక ఆడపిల్లకి, పెళ్ళైన ఆడపిల్లకి 2-3 ఏళ్ళ తర్వాత కూడా పిల్లలు లేరు అనుకోండి, మన సమాజం ఎలాంటిది ఇప్పటికీ కూడా ఎలా ఉంటుంది, చూసావా ఆ అమ్మాయి గొడ్రాలు, లేకపోతే ఆ అమ్మాయికి పిల్లలు పుట్టలేదు, ప్రాబ్లం ఎవరికి ఉందో, ఆ పిల్లకో లేకపోతే ఆ పిల్లోడికో, ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో మాకు మనవాడిని ఇవ్వవా, మాకు మనరాళ్ళు ఇవ్వవా అని చెప్పి ఈ పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అసలు అక్కడ ప్రాబ్లం ఎవరిలో, అమ్మాయిలోనా అబ్బాయిలోనా అనే విషయం నిజంగా అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు. కానీ అల్టిమేట్గా వాళ్ళకి పిల్లలు పుట్టలేదు కాబట్టి ఈ యొక్క మాటలు అంటూ ఉంటారు. నిజంగా అది పెళ్ళయి పిల్లలు పుట్టని ఎవరైతే ఫర్టిలిటీకి, ఐవీఎఫ్కి వాటి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారో అలాంటి మహిళలు, అలాంటి పురుషులకు మాత్రమే ఆ పెయిన్ నిజంగా తెలుస్తుంది. సరే, మారుతున్న జీవన వైవిధ్యం, తినే ఫుడ్, ఆ యొక్క కల్చర్ కావచ్చు, సో ఇంకేమన్నా వాళ్ళకి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే అలాంటి వాటి వల్ల వాళ్ళకి పిల్లలు పుట్టలేదన్నది వీళ్ళకి తెలియదు, ఇంట్లో పెద్దవాళ్ళకి. కానీ మాటలు మాత్రం అంటూ ఉంటారు. సో అలాంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసుకున్నాడు. వాళ్ళు బయటికి ఎవరికి చెప్పుకోలేరు వాళ్ళ ప్రాబ్లంని. మా ప్రాబ్లం ఇది అని చెప్పి చెప్పుకోవాలంటే వాళ్ళు భయపడతారు. అలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకున్నటువంటి ఈ మోహన్ యోగి వాళ్ళకి మాయ మాటలు చెప్పాడు. నేను చెప్పినట్టు చేస్తే మీకు పక్కా పిల్లలు పుడతారని చెప్పి వాళ్ళని ఒకరికి తెలియకుండా ఒకరిని జగిత్యాలలోని హోటల్స్కి, రూమ్స్కి, వాళ్ళ ఆఫీస్కి తీసుకువెళ్ళి వాళ్ళపై అఘాయిత్యాలు చేయడమే కాకుండా వాళ్ళని ఫోటోలు, ఏదైతే ఆ టైంలో కొన్ని ఫొటోస్ వచ్చాయి, కలిసి స్నానం చేయడాలు, లేకపోతే ఒకే టవల్తో ఇద్దరు కట్టుకోవడాలు, ఇలాంటివి ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.
వీళ్ళ బాబాలు మళ్ళీ ఆ ఫోటోలు పెట్టుకొని ఆ వీడియోలు పెట్టుకొని పెద్ద ఎత్తున పార్టీలు. ఆ 100 మంది మహిళల్లో ఏ మహిళ బర్త్డే కూడా మిస్ చేయలేదంట. ఎందుకంటే ఇదొక ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ కాదు, ఇది డైరెక్ట్గా పర్సనల్ ఇంటరాక్షన్కి దారి తీసింది. కొన్నాళ్ళు నమ్మించాడు, ఒక 2-3 మంత్స్ నమ్మించాడు. నమ్మించిన తర్వాత వాళ్ళ యొక్క బర్త్డే పార్టీ అయినా లేకపోతే ఇంకోటైనా ఈవినింగ్ వాళ్ళ ఆఫీసుల్లోనో అందరి మహిళల ముందు చాలా గ్రాండ్గా బర్త్డేలు సెలబ్రేట్ చేయడం. సో వీళ్ళు కూడా నిజమే ఈయన మంచోడు అనుకుంటే పాపం మన ప్రొఫెషనల్గా ఆలోచించట్లేదు, పర్సనల్గా కూడా మనం మంచిగా ఉండాలని అనుకుంటున్నాడు. అలా ఇలాంటి వాడిని మనం నమ్మితే తప్పేంటి, ఆయన చెప్పిన పని చేస్తే తప్పేంటి అని ప్రతి ఒక్క మహిళ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. దాంట్లో మతాలకు అతీతంగా మహిళలు ఎలాగైతే ఉన్నారో వాళ్ళల్లో 10th క్లాస్ చదివిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్ చదివిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు, బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే చదువుతో సంబంధం లేదు మోసపోవడానికి. ఎవరైనా మోసపోతారని చెప్పడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఒక్క మహిళ, ఏ చదువుకున్న ఒక్క మహిళ అయినా సరే అసలు నీతో ఎందుకు మేము పడుకోవాలి అని అడుగుంటే, నిలదీసుంటే ఎంతమంది బాధితులుగా మిగిలిపోయేవాళ్ళు కదా. ఎంతోమంది వాడి పడక సుఖం కోసం, వాడి చలన పడకుండా ఎంతోమంది బాధితులు వెళ్లకుండా ఉండేవాళ్ళు కదా. సో వాళ్ళు కూడా మాట్లాడలేకపోయినటువంటి పరిస్థితి అనమాట. అంతలాగా మౌల్డ్ చేశాడు, చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు వాళ్ళని. ఒకరినొకరు నమ్మించడానికి చాలా యుద్ధాలు చేసుకుంటాడు వాడు, ఈ బ్లడీ రాస్కెల్. మళ్ళీ వీడి పెట్టుకున్న పేరు బాబా అంట. వీడిని బాబా అంటారా? అసలు వాడి మొహం చూసారా, వాడి వాలకం చూసారా, వాడిని ఎలా నమ్మారు అసలు వీళ్ళు? వచ్చిన వాళ్ళకైనా అసలు కొంచెమైనా ఇది లేదా? ఎంతవరకు పిల్లలు లేరు, పిల్లలు పుట్టిస్తా అంటే సరిపోయిందా? అసలు నిజంగా మీ ఇంట్లో వాళ్ళు, మీ భర్తలో, మీ అత్తయ్య వాళ్ళు, మీ అమ్మమ్మ వాళ్ళు, మీ నానమ్మ వాళ్ళు ఎవరితో ఒకరితో వాళ్ళతో చెప్తే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి అసలు ఏం జరిగిందో తెలుసుకుంటే అప్పుడు కదా మీరు ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయాల్సింది. మీ పిల్లలు పుట్టరు అనుకుంటే ఇలాంటివి చేయండి. ఏ బాబా దగ్గరకో, ఏ మసీదుకి వెళ్ళో, ఏ ఇంకో పాస్టర్ దగ్గరికి వెళ్ళో ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయండి. పాసిబిలిటీ ఉండి కూడా ఇలాంటి వాళ్ళని నమ్మి మీ జీవితాలను ఎందుకు చిత్రం చేసుకుంటున్నారు? మీ జీవితాలను ఎందుకు నాశనం చేసుకుంటున్నారు? ఒక్క నిమిషం ఆలోచించండి. ఎవరైనా, ప్రతి మహిళ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఈ యొక్క బాబాలు, దొంగ పాస్టర్లు, లేకపోతే ఇంకొకళ్ళు ఇలా ఆ దొంగ పకీర్ ఇలా చెప్పాడు, ఈ దొంగ పాస్టర్ ఇలా అన్నాడు, ఈ దొంగ బాబా ఇలా పూజలు చేస్తా అన్నాడు. ప్రతి ఒక్కరూ చెప్పింది నమ్మితే ఇక మహిళలకు ఇంకా వాల్యూ ఏముంటుంది? ప్రతి ఒక్కళ్ళు నమ్మితే మీరు నమ్మాల్సింది మీ నాన్నని, మీ అమ్మని, మీ తోడబుట్టినోడిని, నిన్ను కట్టుకున్న నీ భర్తని, వీళ్ళని మాత్రమే మీరు గుడ్డిగా నమ్మాలి. మిగతా ఎవరిని నమ్మడానికి లేదు. సొసైటీ చాలా దరిద్రంగా ఉంది. వాడంట పిల్లల్ని కనిస్తా అన్నాడంట, వాడు చెప్పిన పని చేస్తే అన్నాడంట. అసలు పాసిబిలిటీ ఎలా ఉంటుంది? వీళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది, పీసీఓడి సంథింగ్ ఏదో ఉంది, వాడు చెప్పిన పని చేస్తే పీసీఓడి వెళ్ళిపోద్దా? కొన్ని పీసీఓడిని 1 నైట్లో, ఒక మహిళకి పీసీఓఎస్ పీసీఓడి ఉంది, ఒక 1 నైట్లో ఆ డిసీజ్ని మొత్తాన్ని తీసేసిన ఘటన ఇంకేమన్నా? ప్రపంచవ్యాప్తంగా ఇన్నేళ్లలో ఒక్క రోజులో పోయింది, పర్మనెంట్గా పోయింది అనేది ఎవరికైనా ఉందా? లేదు. కాబట్టి మరి వాళ్ళకైనా కొంచెం బుద్ధి ఉంటే ఇలాంటి పని చేసి ఉండరు. 1 కాదు, 2 కాదు, దాదాపు 100 మంది మహిళలంట లబోదీపం అంటున్నాయి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. జగిత్యాల జిల్లా అట్టుడుగుతోంది. ఓన్లీ బర్తీపూర్ గ్రామంలోనే ఇంతమంది బయటకు వస్తే మరి వీడు ఇంతకుముందు ఎవరితో ఉన్నాడు? అసలు వాడుకున్న డిసీజులు ఏంటి? ఆ డిసీజులు వీళ్ళకందరికీ అంటితే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక్క నిమిషం అన్న ఆలోచించాడు వాడు. అలాంటివన్నీ నిజంగా ఎన్కౌంటర్ చేయాలంటాడు. ఒకరికి అమాయక మహిళలు టార్గెట్ చేసుకుని వాళ్ళ హావభావాలతో, వాళ్ళ మనోభావాలతో, వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకున్నటువంటి ఈ సొంతి మోహన్ యోగిని ఏం చేయాలి? మస్తుగా కామెంట్ చేసి ప్రయత్నించండి.